ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధికారులు మాత్రం రైతులను అందని కాడికి దోచుకుంటున్నారు. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న వాస్యనాయక్ 8,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ సిరాజ్ తన 5 ఎకరాల పొలంలో పక్క పొలం వాళ్ళది 10 గుంటల భూమిని ఆక్రమించారని విచారణ జరిపి 5 ఎకరాల భూమిని తనకు ఇప్పించాలని వెల్దండ్ ఎంఆర్ఓ ఆఫీసులో అర్జీ పెట్టుకున్నాడు. సర్వే చేసిన మండలాధికారులు తనకు న్యాయం చేయలేదంటూ కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. సర్వే చేయడానికి 10,000 లంచం ఇవ్వాలని ఆర్డీఓ కార్యాలయ సర్వేయర్ వాస్యనాయక్ డిమాండ్ చేయడంతో విధిలేని పరిస్థితుల్లో 8,000 ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శనివారం సాయంత్రం కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయంలో 8,000 లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ప్రజలెవరూ ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వద్దని, ప్రజల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, ఎవరైనా లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అతనికి తేలింది. దాంతో అతను మళ్ళీ డిసెంబర్ 13న 7/7/2023న తిరిగి ఆర్డీఓ ఆఫీస్ కల్వకుర్తికి వచ్చి ఆర్డీఓ గారికి సర్వే చేయించమని పెడితే అతను డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వీస్ వస్యనాయక్ గారికి ఇచ్చేసి సర్వే చేయించమని చెప్పారు. దాని ప్రకారంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే గారు వెళ్ళి మొత్తం సర్వే చేయడం జరిగింది. కానీ పంచనామా కాపీ ఇవ్వమంటే తనకు 10,000 రూపాయలు లంచంగా ఇస్తేనే 10,000 ఇస్తేనే అతను కాపీ ఇస్తానని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ మన 18th రోజు వచ్చి అడిగినా కూడా 10,000 రూపాయలు అంతే అడిగితే కొంచెం తగ్గిమంటే అతను ఒక 2,000 తగ్గించి 8,000 ఇవ్వమని చెప్పడం జరిగింది. అతను వెంటనే 18th వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అతను అడిగిన 8,000 రెడీ చేసుకొని వస్తే మార్నింగ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మధ్యాహ్నం టైంలో వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. సాయంత్రం 4:30కి డిప్యూటీ ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ మహమ్మద్ సిరాజ్ లోపలికి వెళ్ళి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళి ఆ సర్వే రిపోర్టు పంచనామా కాపీ ఇచ్చిన తర్వాత అతను బయటకు వచ్చి ఆఫీస్ ఆవరణలో 8,000 రూపాయలు తీసుకొని జైల్లో పెట్టుకోవడం జరిగింది. అతను వెంటనే మాకు వచ్చి చెప్పగానే మేము వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకొని అతని నుంచి 8,000 స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా అధికారులు లంచం అడిగితే మాకు హైదరాబాద్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064, దానికి కాల్ చేస్తే మేము తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.